నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ నరేష్. ఏదైతే కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ ఏదైతే ఉందో తెలంగాణ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం అయితే రేపుతా ఉన్నాయి. దాని గురించి నిన్న మన వైఎస్ఆర్సీపీకి సంబంధించి అంబటి రాంబాబు గారు నిన్న అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఇప్పుడైతే దుమారం రేపుతా ఉన్నాయి. సో ఆ వ్యాఖ్యల గురించి మాట్లాడడానికి మనతో పాటు కామన్ ఓటర్ ఉన్నారు. వారి విశ్లేషణలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్కారం అండి. ఏదైతే తెలంగాణ మీద ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేసిన ఇష్యూ ఏదైతే ఉందో, కొబ్బరి తోటలు తెలంగాణ దిష్టి తగిలే పచ్చని తోటలు నాశనం అవుతాయని చెప్పిన విషయం మీద అంబటి రాంబాబు గారు అయితే రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద యావత్ తెలంగాణకు సంబంధించిన ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలు అన్ని పవన్ కళ్యాణ్ని మీ సినిమాలు ఆడనీయం, మిమ్మల్ని ఇక్కడ హైదరాబాద్లో తిరగనీయం అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పటివరకు అటు కూటమి ప్రభుత్వం కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఏది కూడా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసి మాట్లాడలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒంటరి అయిపోయారు అని చెప్పేసి అంబటి రాంబాబు గారు మాట్లాడడం జరిగింది. ఎట్లా చూస్తారు అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంబటి రాంబాబుకి పని పాట లేకుండా పోయింది. ఆఫ్ లేట్ ఎలా పెడుతున్నాడంటే తమ్నైల్స్, ఒంటరి అయిపోయిన పవన్. అసలు ఇతను ఒంటరాడాడు. మొన్న అతను పెట్టిన కాపుల సదస్సు ఏదో ఉంది, ఆ కాపుల సదస్సుకి వెళ్ళినప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే అతను కూర్చుని నేను మీ అభిమాని అంబటి గారు అని చెప్పి నా దగ్గరకు వచ్చి అతను ఫోటో దిగితే ఓటు ఎవరికి వేసావా అంటే పవన్ కళ్యాణ్కి వేసా అని చెప్పాడు అన్నాడు. అంటే నీ దగ్గరకు వచ్చే అభిమానులే నీకు ఓటు అయినప్పుడు నీకు అసలు సపోర్ట్ ఏముంది? అంబటి రాంబాబు అనే అతనికి జీరో సపోర్ట్. అసలు అంబటి రాంబాబుకి పాలిటిక్స్ అనేది అర్థం కాదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఏంటంటే అంబటి రాంబాబు సింగిల్ పాయింట్ ఎజెండాలో వెళ్తాడు. వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ను చదవటం వరకే అతని పని. బట్ మొన్న ఆ స్క్రిప్ట్ని దాటి ఇంకొక విషయంగా వెళ్ళి మా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్కి నీ పెట్టుబడులు ఏంటని స్టేట్మెంట్ చేస్తే ఉతికి ఆరేశారు రాష్ట్రంలో అందరూ. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు కావాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఇతని బండకేసి కొట్టారు. ఇతను బండకేసి కొట్టిన తర్వాత బయట విన్న రూమర్స్ ప్రకారం, రూమర్స్ మాత్రమే ఇదని చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పిలిచి ఇతన్ని గట్టి క్లాస్ పీకాడని. ఎందుచేత నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఢిల్లీ లాంటి రాజధాని వద్దా అని చెప్పి మనం ఎలాగో చేయలేకపోయాం. జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో అలాంటి కళలు, ఊహలు, అపేక్షలు ఎలాగో లేవు. కానీ ఇతను వచ్చి చివరికి డైరెక్ట్గా ఒకళ్ళు కష్టపడుతుంటే 5 ఏళ్ల తర్వాత అడగాల్సిన ప్రశ్న ఏంటంటే సెల్ఫ్ సస్టైనింగ్ మాడ్యూల్ తీసుకొస్తాను చంద్రబాబు ఎందుకు చేయలేదు? మీరు ఆ విషయం మీద ఏం మాట్లాడతారని 5 ఏళ్ల తర్వాత అడగాల్సిన ప్రశ్నని కూర్చుని ఇప్పుడే మనకి ఇంత రాజధాని అవసరమా కర్మ అని చెప్పి మాట్లాడాడు. కర్మ పిచ్చిగా తగిలి ఊతికి పెట్టారు. అండ్ ఇతని గురించి అందరికీ తెలిసిన విషయం, పెద్దగా చెప్పక్కర్లేదు. పోలవరం కూడా అర్థం కాదు. కానీ ఆ మినిస్ట్రీలో అతను నుంచిన జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు ఎంతో, ఇతని తెలివితేటలు ఎంతో రాష్ట్రం అంతా తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కొత్తగా సబ్జెక్ట్ తీసుకుని కొడతాడు. కంటిన్యూస్గా కొడుతుంది వైసీపీ సోషల్ మీడియా. నిన్న ఇప్పుడు మీరు పెట్టిన దానికి ఒంటరైన పవన్ అంటే ఆయన ఒక్కడే అలా దీనంగా నడుచుకుంటా వెళ్ళిపోతా ఉన్నట్టు. దాని తర్వాత ఏంటి తప్పుడు అడుగులతో పలచబడుతున్న పవన్, దీంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు సోలో. దీని తర్వాత పవన్కి రక్షణ పెంచండి. దాని తర్వాత ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫోకస్ చేసుకుని వీడియోస్ చేయటం. ఇప్పుడు వీళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారంటారు? లేదంటే కూటమి మొత్తాన్ని టార్గెట్ చేస్తున్నారా? ఏంటిది అసలు వైఎస్ఆర్సీపీ? ఇప్పుడు అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికే టార్గెట్ చేశారా? ఎట్లా చూస్తారు అసలు? యాక్చువల్లీ సింప్లీ చాలా షార్ట్ గా చెప్పాలి ఏంటంటే ఇక్కడ కూటమిలో ఉన్న పార్టీలు మనం చూసుకుంటే బీజేపీ, జనసేన, టీడీపీ. ఇక్కడ మనం చూసుకుంటే బీజేపీని వీళ్ళు కొట్టలేరు. వంగినంతకాలం వంగారు. వాళ్ళు వెళ్ళహే అన్నారు, నీకు సీన్ లేదు, నువ్వు చేసిన అరాచకాలకు పక్కకెళ్ళి అన్నారు. తర్వాత ఇంకా మిగిలింది జనసేన పార్టీ. మొన్న 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. అది కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. సో ఇప్పుడు అర్జెంటుగా టీడీపీలోంచి ఎవరిని లాగలేరు. చంద్రబాబు నాయుడు గారిని వచ్చేసి వైకాపాకు లాగలేరు కదండి వాళ్ళు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడన్నా విధ్వంసాలు క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు అంబటి లాంటి వదులుతారు. అంబటి, రోజా, దాని తర్వాత వీళ్ళకి ఒక పిచికారీ మీడియా ఉంటుంది. ఆ మీడియా అన్నింటిలో ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి. నీకు కూటమిలో సరిగ్గా పవర్ ఇవ్వట్లేదు, మీ కూటమిలో ఎగ్జిస్టెన్స్ లేదు, మీరు కూటమిలో ఒంటరి అయిపోయారు, మీకు ఇష్యూ వస్తే ఎవరు మాట్లాడట్లేదు. కానీ ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేసి కూటమిలో చిచ్చుపెట్టి బయట ఉన్న జన సైనికులందరికీ ఒక అపోహ కల్పించి మీరు కూటమిలో భాగస్వామ్యులు కాదు అని చెప్పి క్రియేట్ చేయడానికి ఒక ఎఫెక్టివ్ డ్రామా నడుపుతున్నాడు అంబటి రాంబాబు. ఒక్కడే నడుపుతున్నాడు అంటే కానే కాదు, ఇతను మేజర్ ఆర్టిస్ట్. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇతను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని కొడతా ఉంటాడు. ఇతనికి ఫ్యాక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ కూడా పెద్దగా తెలియవు. ఎప్పుడన్నా ఫ్యాక్ట్ కరెక్ట్ చేశారనుకోండి ఆ విషయం వదిలేని అంటాడు. దానికి రీసెంట్గా మాక్ అసెంబ్లీ ఒక నిర్వచనం
లోపల ఎలా చెప్తారు, మీరు అసలు ఆలోచించండి, చైర్లు ఎలా కూర్చోబెడతారని బయటకు ఎలా పెట్టింది అన్నారు పక్కన. అయితే వదిలేయండి ఇష్యూ. సో బేసిక్ హోంవర్క్ కూడా చేయకుండా అంబటి రాంబాబు వస్తాడు. పొలిటికల్ గా అసలు అవేర్నెస్ లేని వ్యక్తి. ప్రాబ్లం ఏంటంటే వైసీపీలో ఉన్న వాళ్ళందరూ పొలిటికల్ అవేర్నెస్ లేనాళ్లే. ఈ లేని వాళ్ళు క్రియేట్ చేసేది ఏంటి, చిల్లర రాజకీయం. చిల్లర రాజకీయం క్రియేట్ చేసేటప్పటికి ఏమనుకుంటారు, ఒక 10 వీడియోలు ఒక మనిషి మీద ఒకసారి సింపథైజింగ్ గా, ఒకసారి అబ్యూస్ చేస్తా, ఒకసారి వ్యతిరేకిస్తా, ఇంకోసారి బుగ్గ సవర్దిస్తా చేస్తే జనాలందరూ ఎలా చూస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వీళ్ళు అసలు ముగ్గురు మధ్యలో గొడవలే లేవు. ఎక్కడ చూసుకున్నా వీళ్ళు శుభ్రంగా కలిసి వెళ్తున్నారు. ఒంటరన్న ఫీలింగ్ ఎవరికి రాలా. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఒంటరిగా వదిలేసిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఆర్ బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని ఒంటరిగా వదిలేసిన దాఖలాలు లేవు. అది ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఫామ్ అయింది. 15 ఏళ్ల పాటు కూటమి ఉంటుంది అంటున్నారు. అప్పుడు దాకా సీఎం ఆయనే అని పవన్ కళ్యాణ్ గారు అంటారు, చంద్రబాబు నాయుడు గారిని సీఎం అని. మధ్యలో ఈ రోత గోల చేసే ఒక మీడియా ఉంటుంది చూడండి, ఆ మీడియాలో ప్రధాన ఆర్టిస్ట్ అంబటి. ఈ ఆర్టిస్ట్ వచ్చి ఏం చెప్తాడంటే, ప్రతిరోజు ఒక విషయం చెప్పడానికి ఒక టాస్క్ తీసుకుంటారు, ఒక వీక్. దాంట్లో చాప్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గారి మీద నడుస్తుంది ఏంటంటే, తెలంగాణలో ఈ పార్టీకి ఎలాగో మనగడలేదు, వైసీపీకి ఎగ్జిస్టెన్స్ అనేదే లేదు. ఆంధ్రాలో ఉంది కూడా ఏంటి, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా క్యాప్చర్ చేసుకుని అక్కడ పెట్టుకున్నారు. అదర్వైజ్ వాళ్ళకి సీన్ సితారా లేని పార్టీ అది. మొన్న ఇక్కడికి వచ్చిన రప్పరప్ప బ్యాచ్ ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎవరు వచ్చుంటే కనుక అతన్ని తిరిగి ఎయిర్పోర్ట్ పంపించేదాకా ఉంటారు కదా. ఓన్లీ కోర్టు దాకా ఉండి మా షో అయిపోయిందంటే వెళ్ళిపోరు కదా. సో ఆ బ్యాచ్ కూడా అక్కడి నుంచి రాలేదు, ఇక్కడి నుంచే కొంతమంది ఎంకరేజ్ చేసి పంపించారని రూమర్స్ ఉన్నాయి బయట. అయితే ఇక్కడ ముఖ్య ఆరోపణ ఏంటిదంటే అంబటి రాంబాబుది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్న కూటమిలో కూడా పవన్ కళ్యాణ్ తొక్కేసి లోకేష్ గారిని లేపాలనేది చంద్రబాబు నాయుడు గారి టార్గెట్. స్పీకింగ్ ఇలాంటి మాటలు చేయడానికి ఎవరికన్నా కొంచెమన్నా విజ్ఞత ఉందా నేను అడుగుతుంది. లోకేష్ గారు కూర్చుని పవన్ మా అన్న, పవన్ మా అన్న, మా అన్న అని చెప్పి పాలు తిరుగుతుంటే, వాళ్ళందరూ చాలా సవ్యంగా ఉంటే, నెంబర్ 2 పొజిషన్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటే, ఒక మినిస్ట్రీ ఆయనకున్న మినిస్ట్రీ పరిధిలో ఆయన డెవలప్మెంట్ చేసుకుంటే లోకేష్ గారు వెళ్తుంటే, లోకేష్ గారిని హైలైట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు తొక్కడం ఏంటండి. ఇది కూటమి. కూటమిలో 21 స్థానాలు పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఇచ్చింది, మిగతా స్థానాలు భాజపా ఇచ్చింది, మిగతా స్థానాలు టీడీపీ ఇచ్చింది. ఇది ఒక కాంగ్రిగేషన్. ఎఫెక్టివ్ గా కలిశారు రాష్ట్ర బాగు కోసం. దీంట్లో ఒకళ్ళు లేపడానికి ఇంకోటి తొక్క. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇండివిజువల్ స్టేటస్ లేదా అంటే, ఇండివిజువల్ గా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ కంటెస్ట్ చేసేటప్పుడు ఆయన పార్టీకి వస్తే ఏముంది కదా, 21 ఓట్లు గెలుచుకోగలిగిన సీట్లు అయినా. ఈయన కోఆపరేట్ చేయడం వల్ల కూటమి కోఆపరేట్ చేయడం వల్ల ఈయన హ్యాండ్ టు హ్యాండ్ ఇద్దరు కలిసి పోరాడబట్టే కదా ఇంత 164 ప్లేసెస్ వచ్చినాయి. వీళ్ళ బాధ ఏంటంటే, వీళ్ళ దాంట్లో వచ్చి చాలా మంది ఎమ్మెల్యేలు జంపు జిల్లాని క్యాండిడేట్స్ ఉన్నారు. ఇప్పుడు ఇది కాకుండా 4 ప్రధాన ఎమ్మెల్యేలు వీళ్ళ పార్టీలో అసలు మేము ఎప్పుడన్నా అసెంబ్లీ మొహం చూస్తామా, లేకపోతే చూడకుండా మా జీవితం అయిపోతుందని బాధ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో 11 - 4 ఇక్కడ మనం చూసుకుంటే 7. ఆ 7 ఎంతమంది గెలుస్తారో నెక్స్ట్ టైం కూడా మనకి ఐడియా లేదు. వీళ్ళు ఇలాగే కలిసి ఉంటే ఇప్పుడు తొక్కాల్సిన ఎవరిని, అర్జెంటుగా లోకేష్ గారికి ఒక హైప్ పెరుగుతుంది. ఆ హైప్ ఎందువల్ల వస్తుంది, ఆయన తీసుకొచ్చిన పెట్టుబడుల వల్ల వస్తుంది. ఆ పెట్టుబడులు వచ్చిన హైప్ లో లోకేష్ గారికి ఒక హైప్ వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు తొక్కేస్తున్నారట. మరి పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనులకి ఆయనకు వచ్చిన హైప్. మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆఖరికి బూతులు మాట్లాడకూడదు అన్న చిన్న విషయం పైన చాలా గట్టిగా వెళ్ళారు. ఆయనకున్న మానవత్వ దృక్పథం ఉన్న హైప్ ఎవరికి లేదు. మరి ఆయన చెప్పేది ఏంటంటే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు టీడీపీ పార్టీకి అత్యంత సన్నిహితులైన, ఇక్కడ టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, పవన్ కళ్యాణ్ మీద చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆయన చెప్పి వాళ్ళని ఆపించవచ్చు కదా, వాళ్ళని ఎందుకు ఆపించడం లేదు అంటే, కొడుకును అంటే ఐ మీన్ లోకేష్ గారిని హైప్ లేపడానికే కదా ఒంటరిని చేశారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి. అది చాలా చెత్తగా మాట్లాడే, ఇంటి పక్కన ఉన్న ఆడవాళ్ళు మాట్లాడుకునే మాటల్లాగా ఉన్నాయి. అంటే లిటరలీ పని పాట లేనప్పుడు సీరియల్ మధ్యలో డిస్కస్ చేస్తారు చూడండి, ఉట్టి లేడీస్ అని కాదు జెంట్స్ కూడా డిస్కస్ చేస్తారు. దాంట్లో అంబటి కూడా ఉన్నాడు ఇప్పుడు ఈరోజు కనిపిస్తుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఒక విషయం అర్థం కావట్లా. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, సత్సంబంధాలు ఉన్నాయి అంతే తప్ప మీరు ఇలా చేయండి, మీరు ఇలా ఆపండి అంటే ఎవరు ఆపరు. ఇప్పుడు అక్కడ కలిసి ఉన్న కూటమి ఏంటి, బీజేపీతో. ఇక్కడ టీడీపీ మొన్న స్థానిక ఎన్నికల్లో మనకి జూబ్లీస్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా కంటెస్ట్ చేయలే, ఎవరు కావాల్సిన చోట వాళ్ళు వేసుకున్నారు ఓట్లు. బీజేపీకి పడతాయని కొంతమంది అనుకున్నారు, కాంగ్రెస్ పడతాయని ఎవరిష్టం వాళ్ళది, ఓటర్ నాడది. ఒక పార్టీ ఎప్పుడు వచ్చి మీరు వీళ్ళకే ఓటు ఏంటంటే ఎవరు వేయరండి. అక్కడ మనకున్న లీడర్ నచ్చితే వేస్తాం, నచ్చకపోతే వేయం. పార్టీ వేరే రాష్ట్రంలో ఉండి ఈ రాష్ట్రంలో ఆదేశించలేదు.
రెండోది, ఇది వరకు మనం చూసుకుంటే కేసీఆర్ ఇక్కడ సీఎం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎం ఉన్నప్పుడు సత్సంబంధాలు అనేవి ఉండేవి. ఎప్పుడూ ఒక గోల. అంటే తెలుగు మాట్లాడే ఈ 2 రాష్ట్రాల్లో సత్సంబంధాలు అనేవి లేవు. కానీ ఇప్పుడు సత్సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు కోరుకుంటుంది ఏంటంటే ఒక లైన్లో తెలుగు మాట్లాడే రాష్ట్రాలు కాబట్టి మనం బాగుపడాలి, ఉమ్మడిగా బాగుపడాలి, తప్పేం లేదు. ఆ విషయాన్ని పక్కన పెట్టి ఈయనకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి రేవంత్ రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చిన్న మనిషి అండి? లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోయి అర్జెంటుగా పొలిటికల్ వెండెట్టా ఇంకోటి ఉంది నాకు నువ్వు సాల్వ్ చేయంటే చంద్రబాబు గారు వింటారా? ఇది డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్, బీజేపీ కాంగ్రెస్కి అసలు వ్యతిరేకం. ఇంత లాజిక్స్ వర్క్ అవుతున్నప్పుడు ఎలా ఆపరేట్ చేపిస్తారండి? కామన్ సెన్స్ లేదు. ఇప్పుడు ఇతను ఉన్నాడు, ఇతని పైన టీడీపీలో అందరూ విమర్శిస్తారు, నువ్వు మాట్లాడే మాటలేంటని అందరూ అంటారు. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి కంట్రోల్ చేయించుకోలేపాడా? లేకపోతే టీడీపీలో చాలా మంది సన్నిహితులు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి కొంచెం నోరు మోచడానికి కంట్రోల్ చేయించుకోలేపాడా? ఇతని పైన టీవీ షోలే చేస్తారు, వాళ్ళకి ఫోన్ చేసి కూడా కంట్రోల్ చేయించుకోలేడు. హీ వాంట్స్ పక్క స్టేట్లో ఉన్న సీఎం ఇక్కడ ఫోన్. అండ్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అంత ఫ్రాంక్లీ స్పీకింగ్ పవర్లెస్ పర్సనా? ఆయన హై చరిష్మా ఉంది, పొలిటికల్లీ చాలా గ్రోత్ ఉంది, పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆయనకు ఒక ఇండివిజువల్ సోలో కెపాసిటీ ఉంది. ఆయన గురించి వచ్చి అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు లేపుతారండి? అది తప్పు కూడా. ఎప్పుడైనా మనం అబ్జర్వ్ చేస్తే పక్కన లేపాలని సిచ్యువేషన్ లేరు. దే దెమ్సెల్వ్స్ ఆర్ లెజెండ్స్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా లెజెండ్ అంటున్నావు, పవన్ కళ్యాణ్ కూడా అలా లెజెండ్ అంటాం మనం. లెజెండ్ గురించి ఇంకో లెజెండ్ ఫోన్ చేసి మాట్లాడతారండి ఎక్కడన్నా? అండ్ ఇంకోటి, వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు తెలంగాణ నుంచి గోదావరి జిల్లా కొబ్బరి చెట్లు గురించి దిష్టి తగిలింది అన్న వర్డ్ పైన ఊది పెద్ద చేస్తారు. అది నిజంగా ఆయన అన్న మీనింగ్ ఏంటంటే పచ్చగా ఉంటాయి గోదావరి జిల్లాలు. ఇదివరకు గోదావరి జిల్లాల మీద పడి ఏడ్చే వాళ్ళు అందరూ దిష్టి తగిలింది. అది యునానిమస్గా అన్నవాడు అండి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్తే కూడా షూటింగ్లు గోదావరి జిల్లాలే బాగుంటాయి. కోనసీమ, గోదావరి జిల్లా, మనకి కొబ్బరి తోటలు చూస్తుంటే చాలా విజువల్ ట్రీట్ అది. అలాంటి మొండిపోయినాయి అన్న బాధ మీద ఆయన అన్నారు. కానీ తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఇలా కన్నేశారు, వాళ్ళు ఇలా అన్నారు అని అనలేదే. రాజకీయ విద్వేషాలు లెగ్గొడుతుంది. మొన్నేళ్ళకి వచ్చి రప్ప సపోర్ట్ ఇచ్చిన వాళ్ళే. జగన్మోహన్ రెడ్డికి ఇక్కడికి వచ్చి రప్ప సపోర్ట్ ఇచ్చారు చూడండి, వాళ్ళు రెచ్చగొడతారు. వాళ్ళు కొంచెం నిప్పిలా రెచ్చగొట్టిన వెంటనే వీళ్ళందరూ దూరి దాంట్లో ఇంకొంచెం నూనె పోసి పెద్ద చిచ్చు లేపి పవన్ కళ్యాణ్ ఒంటరి అయిపోతాడని చెప్పి వెర్రె కుంక వాగులు వాగుతున్నారు. ఇది సబవా? రాజకీయంగా దేనైనా వాడుకోవచ్చు. స్ట్రాంగ్గా ఉన్న కూటమిని కూడా విడగొడదామని చూస్తారు. ఇప్పుడు ఓకే, ఇలా కావాల్సిన ప్రయోజనం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఇంతో జాయిన్ అయిపోవాలి, బలం వచ్చేస్తుంది అర్జెంటుగా. అది ఆయన జన్మకి చేరు. వీళ్ళే కూర్చుని కారు కూతలు కూసి పవన్ కళ్యాణ్ గారి 4 పెళ్ళిళ్ళు అని చెప్పి పిల్లల విషయం మాట్లాడించింది ఈ పార్టీ. ఇప్పుడు దిష్టి అని ఒక చిన్న వర్డ్ తీసుకుని తూతున్నారు. ఇంత ప్రేమ ఒంటరైపోయాడు పవన్ అనుకున్నప్పుడు, ఏ పార్టీతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ వైఫ్ని బోర్గడ్డ నీళ్ళతో ఎలా తిట్టించారు? పోసాని తిడితే ఎఫ్డిసి చైర్మన్ ఎలా చేశారు? ఆ రోజు ఒక రూలు. ఈయన పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు సపోర్ట్ ఏంటండి? ఆయనే ఒక ఇండివిజువల్ లెజెండ్ అయితే హీస్ అ వన్ మ్యాన్ పవర్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1 మ్యాన్ పవర్ ఎలా అంటున్నాం, ఈయన 1 మ్యాన్ పవర్ ఆ పార్టీకి. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. లోకేష్ గారిని ఎత్తడానికి పవన్ కళ్యాణ్ గారు తగ్గించారు. ఇలాంటి బుడబుక్కల మాటలని రచించాలంటే ఒక మీడియా ఉంటుందండి. అంటే ప్రతిసారి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కూటమి ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డెవలప్ కోసం ఏదైతే ఆర్థిక పరంగా ఆదుకోవడానికి కేంద్రానికి లోకేష్ని మాత్రమే పంపిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయనకి ఏ రోజు కూటమి ఏర్పడిన తర్వాత నుండి ఇప్పటి వరకు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అంటే నిజంగానే పవన్ కళ్యాణ్ ఒంటరిగా మిగిలిపోయాడు అనేది ప్రధాన ఆరోపణ. అసలు అలాంటి సీనే లేనే లేదు. ఇప్పుడు ఆ లెక్క నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. కేంద్రానికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇన్నిసార్లు కలిశాడు మోడీ గారిని. దాని తర్వాత మన ఆంధ్రాకి వచ్చి ఆయన ఫ్లైట్ దిగిన వెంటనే సార్ అని ఒంకి దాళ్ళకి దండం పెట్టగలిగాడు. ఏం తీసుకొచ్చావు? ఏమన్నా రూపాయి ఉందా? విశాఖ స్టీల్ అన్న బెయిల్అవుట్ చేశాడు అప్పుల్లోంచి. పోనీ వీళ్ళు మాట్లాడుతున్న మాటలే నేను అడుగుతున్నాను. పోనీ రైతులకు ఏమన్నా ఆదుకున్నాడా? ఏమైనా చేయగలిగాడా? ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడా? చేసిందల్లా ఏంటి? కుంభకోణాలు. అట్టర్ మిస్యూజ్ ఆఫ్ పవర్ చేస్తారు వీళ్ళు కూర్చుని గవర్నమెంట్లో ఉన్నప్పుడు. వీళ్ళు ఏం చేయనప్పుడు ఇక్కడ ఒక ఎంటిటీ ఫామ్ అయ్యి ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నప్పుడు పెట్టుబడులు తీసుకొస్తుంది లోకేష్ గారు అయినప్పుడు పర్మిట్స్ కోసం అవనండి, డిస్కస్ చేయడం కోసం అవనండి, కంపెనీస్ కలవటానికి పర్మిషన్స్ కోసం అవనండి, హీఈస్ గోయింగ్.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి డిప్యూటీ సీఎం కింద, ఆయన ఎనీ టైం వెళ్ళి మోడీ గారిని కలుస్తారంటే ఎవరు కాదంటారు? అసలు వాళ్ళ మధ్యలో ఉన్న ఐక్యతని కూర్చుని ఒక కుటుంబ వ్యవస్థ లాగా, ఒక వెల్ నెటెడ్ ఫ్యామిలీ లాగా ఉన్న కూటమిలో వీళ్ళందరూ వచ్చి ఎవరే చెప్పడానికి? ఇప్పుడు ఎవరు వచ్చి అడగలేదు కదండి. జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి నీ కింద ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎవరండి 6 ఉప ముఖ్యమంత్రులు ఉంటారు, ఎవరి పేర్లు ఎవరికి తెలియదు. దాంట్లో నారాయణ స్వామి ఒక్కటి తెలుసు మనకి పేరు, ఎందుకంటే లిక్కర్ కుంభకోణంలో సంతకాలు పెట్టాడు కాబట్టి. సో 6 ఉప ముఖ్యమంత్రులు ఎందుకు పంపించలా? పోలవరం కోసం అంబటి ఎందుకు పంపించలా? నిధులు కావాలి కదా పోలవరం కోసం, దాని డెవలప్మెంట్కి అంబటి ఎందుకు వెళ్ళా? మరి ఇవన్నీ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయా? ఉట్టి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తాడు? అండ్ ఇలా పార్టీ నుంచి విజయసాయి రెడ్డి ఒక్కటే లైసెన్స్ ఆఫీసర్ కింద ఎందుకు ఉండేవాడు సెంట్రల్ గవర్నమెంట్తో? మిగతా వాళ్ళు ఎవరికి స్కోప్ ఇవ్వలేదేంటి? మరి ఆ లెక్కన మనం చూసుకుంటే క్రిస్టల్ క్లియర్గా ఇన్నిసార్లు సెంట్రల్ గవర్నమెంట్ నిర్మలా సీతారామన్ గారు వచ్చిన దగ్గర నుంచి, మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి వన్ మ్యాన్ కాంటాక్ట్ జగన్మోహన్ రెడ్డి కనిపించేది. వెళ్తే జగన్మోహన్ రెడ్డి వెళ్ళేవాడు. ఉప ముఖ్యమంత్రులు ఎందుకెళ్ళా? పవర్లెస్సా? ఊరికే ఇచ్చిన పొజిషన్సా? అడగరా మరి? సో చూశారు కదా, అంబటి రాంబాబు గారు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఏమాత్రం నిజం కాదు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓన్లీ సీఎం గారు మాత్రమే కనిపించేది ఢిల్లీలో. అలాగే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎవరు తొక్కేయడానికి అయితే కాదు అని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఒంటరి ఎవరు అనేది ఇటు అంబట పవన్ కళ్యాణ్ గారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #you.